పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును ప్రభువా, ఈ ఆదివార దినమున ఉదయకాల సమయమున మీ గురించి మాట్లాడుచుండగా బైబిల్లోని వాక్యాలను మేము పరిశీలించి బైబిల్లోని ఉన్న అంశాలలో కొన్ని విషయాలు మేము నేర్చుకునిచుండగా ఈ వాక్యం ద్వారా మేము మా యొక్క ఆత్మీయ స్థితిలో మేము ఉన్నత స్థానానికి వెళ్ళలాగున మాకు సహాయం చేయమని మరొకసారి వాక్యం ప్రకటించిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా వెనుక ఉండి మీరే నాతో మాట్లాడించమని మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలుకొని అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు మనము ధ్యానించుకోబోయే ఒక మంచి విషయం ఏంటంటే, దేవుని ఆకలి తీర్చేది ఎవరు? దేవుని ఆకలి తీర్చేది ఎవరు? ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆకలి. అసలు ఆకలి అంటే ఏమిటి? అసలు ఆకలి అనేది ఎవరికి సంబంధించినది? మనుషులకు సంబంధించిన ఒక పదం. ఆకలి అనగానే మనుషులకు ఆకలి వేస్తుంది, జంతువులకు ఆకలి వేస్తుంది, పక్షాదులకు, అలాగే ఈ భూప్రపంచంలో జీవించుతున్న ప్రతి జీవికి ఆకలి అనేది ఉంటుంది. అందువల్ల ఈ ఆకలి అనే ఈ విషయాన్ని మనుషులకు ఆపాదించుకొని మనమే ఒకవేళ మాట్లాడుకున్నట్టయితే మనం ప్రతిరోజు 3 పూటల లేదా 2 పూటలు ఏదో ఒకటి తింటూ మన జీవితాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటాం. ఈ ఆకలి అనే విషయంలో ఒక భర్త భార్యకి ఏం కావాలో బాగా తెలుసుకొని తనకి ఏం కావాలి, ఏమి ఇస్తే సంతోషపడుతుంది, అదే తండ్రి అయితే తన పిల్లలకు ఏం తీసుకెళ్ళాలి, ఎలాంటి ఆహారం పెడితే వారు ఆరోగ్యంగా ఉంటారు లేదా సంతోషపడతారు, ఇలా కుటుంబంలో ఉన్న వారందరూ ఎవరికి ఏమేమి కావాలి, ఎవరు ఏమి తింటారు, ఇలా ఆలోచించుకుంటూ వారి ఆకలి తీర్చుకుంటూ ఉంటారు. ఇది మనుషులకు సంబంధించిన ఆకలి. మన పాఠం ఏదనగా దేవుని ఆకలి తీర్చేది ఎవరు? ఈ అంశంలో దేవునికి అసలు ఆకలి ఉంటుందా? దేవుడు అంటే ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి జాతి జంతువు, మనిషి, వీటన్నిటినీ కాలక్రమములో ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, వీటన్నిటికీ ఒక ఆజ్ఞ ఇచ్చి ఎలా నడిపించబడాలో ఆలోచించి నడిపిస్తున్న దేవునికి ఆకలి ఉంటుందా అంటే ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే చాలా మటుకు బైబిల్లోని వాక్యాన్ని ఒక వచనం చదివిన తర్వాత 2వ వచనం, 3వ వచనం, అలా అధ్యాయం తర్వాత అధ్యాయం, చాప్టర్ తర్వాత చాప్టర్ చదువుతూ వెళ్తారే కానీ ఒక వచనం దగ్గర దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఒక అధ్యాయంలో దేవుడు నాకు చెప్పాల్సినది ఏంటి, చెప్పుతున్నది ఏంటి, దేవుని మనస్సును ఆలోచించే వాళ్ళు నేటి సమాజంలో చాలా తక్కువ ఉన్నారు. అలాగే బైబిల్ గ్రంథము అనగానే దేవుని మనసు. దేవుని మనసు మనకు అర్థం కావాలి అంటే బైబిల్ని బాగా చదవాలి. బైబిల్ని చదవడం కాదు, ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఆలోచించడం, పరిశీలించడం, అందులో ఏముందో ఒకసారి అర్థం చేసుకోవడం, అర్థం కాకపోతే మరొకసారి చదవడం, లేదా బైబిల్ పండితులను అడిగి నేర్చుకోవడం. ఇది ఒక ప్రాసెస్. ఇలా చదివిన వాళ్ళకు దేవుని మనసు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని మనసు అంటే మన ముందు ఉన్న 66 పుస్తకాల బైబిల్ని చదివితే అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. మనం దేవునితో మాట్లాడడము కామనే. మనం ప్రార్థిస్తే దేవునితో మాట్లాడతాము, లేదా ఏదో రకంగా దేవునితో మాట్లాడుతుంటాము, అడుగుతుంటాము, నాకు అది కావాలి, ఇది కావాలి అడుగుతుంటాము. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేస్తున్న పనే, చేస్తున్నది అదే. ఏంటి? నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది తీర్చండి, ఇది తీర్చండి, నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. ఇదంతా ఏంటి అంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడాలి అంటే బైబిల్ చదవాలి. అసలు తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆలోచిస్తే పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఈ భూమి ఆకాశం సృజించిన తర్వాత మనుషులకి ఇది ఇచ్చేశాడు. అంటే మొదటి ఆదాం మొదలుకొని నేటి వరకు మనందరికి ఇచ్చేశాడు దేవుడు. అన్ని ఇచ్చేశాడు. కొత్తగా ఏమీ లేదు.
మనం వాటిని మనం తీసుకొని అనుభవిస్తున్నాం. ఇంత అనుభవిస్తున్న మనము దేవుడు మనకు ఆకలి తీర్చలేదా? తీర్చాడు. ఇవన్నీ ఎవరివి? దేవునివి. అంటే మనం అనుభవిస్తున్నవన్నీ కూడాను దేవునివే. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆహారము, ఈ పళ్ళు అయితేనేమి, లేకుంటే ఆహారం అయితేనేమి, రకరకాల మాంసాహారాలు అయితేనేమి, శాకాహారం అయితేనేమి, ఇవన్నీ కూడాను మనుషులకు దేవుడు దయచేసినది. అలా దేవుడు మనకు దయచేసిన వాటిని తిరిగి మళ్ళీ దేవునికే పెడితే దేవుని ఆకలి తీరుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు లేదా అరణ్య మార్గంలో ఉన్న ఇశ్రాయేలీయులకు లేదా పాత నిబంధనలో ఉన్న అప్పటి జనాలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు లేదా వారి యొక్క జీవిత విధానంలో బలులు అర్పించేవారు. బలులు అనేవి ఏంటి అంటే కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో వాళ్ళు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కావచ్చు, లేదా దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటున్నాము, దేవుడు మాకు ఈ మంచి చేశాడు, లేదా దేవుడు మమ్మల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి నడిపించాడు. ఈ యొక్క అర్థం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ఒకేసారి మనకు అందింపబడలేదు. కాలానుగుణంగా వాక్యాన్ని దేవుడు అప్పుడప్పుడు ప్రవక్తల ద్వారా ఎంతో మంది ద్వారా మనకు రాయించాడు. అంటే దేవుని మనసు అర్థం కావాలి అంటే కేవలం ఒక చాప్టర్ చదివి పాత నిబంధన చదివి వదిలేసి సరిపోదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన, ప్రతి ఒక్క వాక్యాన్ని అసలు పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు ఎలా ఉండేవాడు, తండ్రి అయిన దేవునికి కావలసినది ఏంటి, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని ఎలా బయలుపరిచాడు, మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, తండ్రి అయిన దేవునికి మనం ఏం చేస్తే ఇష్టలుగా ఉంటాము అనే విషయాలను బైబిల్ గ్రంథంలో క్లియర్ రాసి ఉంచాడు. ఒకసారి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 50వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన, ఆసాపు కీర్తన యాక్చువల్గా ఇది 50వ అధ్యాయము ఒకసారి 10వ వచనం నుంచి చదువుతూ వెళ్దాం. ఇక్కడ దేవుని మాటలు వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ఇక్కడ చూస్తే అడవి మృగములన్నీ 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. చూద్దాం. అంటే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటి? అడవిలోని మృగములన్నీ నావే, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. అంటే ఇక్కడ ఏంటి? భూమిపైన ఉన్న పశువులన్నీ నావే. అంటే ఇక్కడ పాత నిబంధనలో పశువులను బలిగా అర్పించేవారు. ఆలోచిద్దాం. పశువులన్నీ ఎవరివి? దేవునివి. దేవుడు నావే అంటున్నాడు అంటే ఇంకా నావే అనడానికి అవకాశం లేదు. దేవుడు మనకిచ్చాడు, మనం వాటి ద్వారా వాటిని అనుభవిస్తున్నాం. అయితే ఈ పశువులన్నీ దేవునివే అంటున్నాడు. చూద్దాం ఇంకా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. చూస్తే కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. పొలంలోనివన్నీ అతనివేనంట. ఎవరివి? దేవునివి. అంటే ఇక్కడున్న వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే పొలంలోనివి నావే, పక్షులు నావే, పశుస్వాదులు నావే, తర్వాత పశువులు నావే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతివి నావే. అంటే నా ద్వారా నేను కలగజేస్తే వచ్చాయి అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఈ మాట అంటున్నాడు అంటే దీని తర్వాత ఏముండొచ్చు? దీనికి ముందు మనం ఏం ఆలోచించవచ్చు అంటే ఇవన్నీ నావే కదా, మరి బలిగాని మీరు నాకు ఏం అర్పిస్తే నా యొక్క ఆకలి తీరుతుంది మీరు అనుకుంటున్నారు? ఒక ప్రశ్న. అన్నీ నావే, మీరు ఆ బలి అర్పిస్తున్న ప్రతి ఒక్క జంతువు, పక్షులు అన్నీ నావే అయినప్పుడు వాటి నాకు బలి ఇవ్వడం ద్వారా నేను అనుకున్న ఆకలి తీరుతుంది అని మీరు ఆలోచిస్తున్నారా, అనుకుంటున్నారా అని దేవుడు అడుగుతున్న ప్రశ్న అండి ఇక్కడ. అయితే దేవుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇవన్నీ నావే, ఇవి నాకు ఇస్తే మీరు నాకేదో చేస్తున్నానని, దేవునికే నేను ఏదో ఇస్తున్నానని మీరు గర్వపడకూడదు. ఇవన్నీ నావి నాకే ఇస్తే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమి ఉండదండి. ఆలోచిద్దాం. దేవుడు అంటున్నాడు ఇవన్నీ నావే. మరి దేవుడు మనిషికి ఏం చేశాడు? ఇవన్నీ ఇచ్చాడు. వీటితో పాటుగా ఆహారము, పండ్లు, పూలు అన్నీ మనం అనుభవిస్తున్నవన్నీ దేవుడే ఇచ్చాడు. ఇన్ని దేవుడు ఇచ్చింది ఎవరి కోసము? మనిషి కోసం. మనిషి ఏం చేయాలి? వీటన్నిటిని అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, బయట తిరుగుతున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, అన్నీ అనుభవిస్తున్నాడు. కేవలం దేవుడు అనుగ్రహించిన ఈ స్వాస్థ్యము ద్వారా దేవుడు ఇవన్నీ మనకిచ్చాడు. ఎలా ఇస్తున్నాడు? భూమిలో పంట దేవునిదే, వర్షం దేవునిదే, అన్ని దేవునివే. వర్షం దేవునిదేనా? అవును, దేవుడు అనుగ్రహిస్తేనే వర్షం వస్తుంది. చూద్దాం దేవుడు వర్షం ఎలా ఇస్తున్నాడు అని అంటే కీర్తనలు 65వ అధ్యాయము 9-10 వచనం చూద్దాం ఒకసారి.
కీర్తనలు ఆ, చదువు. 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేసి ఉన్నావు. దేనికి? భూమికి. ఏం కలుగజేశాడు? మహదైశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అనగానే ఏంటి? ఇక్కడ మనము ఈ లోకంలో అనుకునేది డబ్బు, ధనము, ధాన్యం ఇవన్నీ కలిపితేనే ఐశ్వర్యము అంటాం. అంటే భూమిలో నుంచి మనకు ఐశ్వర్యం వస్తుంది. ఎలా? మనం తినే తిండి లేక మనిషి పని చేస్తున్నదంతా తిండి కోసమే కదండి అంటారు. లోకంలో ఒక సామెత ఉంది, పొట్టెకూటు కోసం కోటి విద్యలు కేవలం కడుపు కోసమే. అంటే ఏంటి? నువ్వు తినడానికే మొదటి ప్రయారిటీ ఇస్తున్నావు. తిన్న తర్వాతనే మిగతా అమౌంట్తో నువ్వు ఇల్లు కట్టుకుంటావు, కారు కొనుక్కుంటావు, స్కూటర్ కొనుక్కుంటావు, పిల్లల చదువులు చదివించుకుంటావు, ఇవన్నీ చేస్తూ ఉంటావు. అయితే ముందుగా ఏంటి అంటే నీవు భూమిని దర్శించడం అంటే ఏంటి? చూడడం. అంటే భూమిని చూచి దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. దేవుడు వర్షమే ఇవ్వకపోతే మనకు ఆహారం లేదు, మనం పస్తులుండే వాళ్ళం. మనకు ఆహారమే లేకుంటే మనిషి ఎక్కడ ఇంకా భూమి పైన? అదే కాదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే వర్షం ద్వారా మనిషిని బ్రతికిస్తున్నాడు. మన ఆకలి తీర్చే దేవుడు పరలోకపు తండ్రి, మన ఆకలి తెలిసిన దేవుడు పరలోకపు తండ్రి. అందుకే మహదైశ్వర్యము ఈ భూమిలో పెట్టాడు. మహదైశ్వర్యము ఈ భూమిలో నుంచి పండిస్తున్నాడు పంటలు. మనం తినే రకరకాల పంటలన్నీ కూడాను దేవుడు మనకు దయచేసినవి. అయితే దేవుడు మన ఆకలి తీర్చడానికి సమస్తమును సమకూర్చి మన కోసం సిద్ధపరిచాడు. కేవలం మనము సిద్ధపరచుకొని వర్షాకాల సమయంలో కొన్ని పంటలు, వర్షాకాలం లేని సమయంలో కాలువల ద్వారా కొన్ని పంటలు, ఇలా రకరకాల పంటలు వేసుకొని మనం అనుభవిస్తున్నాం. అయితే మన ఆకలి తీర్చుకుంటున్నాము దేవుని ద్వారా మన ఆకలి తీర్చుకుంటున్నాం. మనము దేవుని గురించి ఆలోచిస్తున్నామా? దేవునికి ఏమి కావాలి, దేవుడు నా నుండి ఏమి కోరుకుంటున్నాడు అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది? ఈ వాక్యం ద్వారా, ఈ పాఠం ద్వారా అసలు దేవునికి ఆకలి ఉంటుందా? దేవుని ఆకలి ఉంటే ఎలా ఉంటుంది? దేవుని ఆకలిని తీర్చేది ఎవరు ఈ భూప్రపంచంలో అనే విషయాలు మనము తర్వాత వచనాలలో ఒకసారి చదువుకుందాం. తర్వాత అదే కీర్తనలు 50వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 51వ అధ్యాయము 12వ వచనము. అదే కీర్తనలు 50 50:12 లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఒకసారి చూద్దామండి. ఇక్కడ లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఇక్కడ అంటున్నాడు దేవుడు లోకము నాదే, దాని పరిపూర్ణతయు నాదే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? లోకమంతా నాదే. నేను సృష్టిస్తే ఈ లోకం వచ్చింది. దాని పరిపూర్ణత అంటే ఏంటి? లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయము, వస్తువు లేదా మనం అనుభవించేది అన్నిటినీ కలుపుకుంటేనే పరిపూర్ణత అంటాం. అంటే భూలోకం పరిపూర్ణంగా ఉందా అంటే ఉంది. మనకు కావలసినవన్నీ ఉంచాడు. అంటే ఈ గ్రంథం రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచించండి. అప్పటికి ఇప్పటికీ లోకంలో ఉన్నటువన్నీ కూడాను మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. అంటే పరిపూర్ణమైన లోకం మనకు దేవుడు ఇచ్చాడు. ఏ కొదువ లేదు, అన్నీ ఉన్నాయి. భూమి పైన ఉన్నాయి, భూమి లోపల ఉన్నాయి, అన్నీ ఉన్న ఈ లోకాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటి అంటే లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటే ఇవి మనవి కాదు. అంటే ఇవన్నిటినీ కూడాను మనము అనుభవిస్తున్నాం, ఇవి మనవి కాదు, దేవునివే అన్నప్పుడు దేవుడు ఇంకొక మాట అంటున్నాడు. అది ఏంటి అంటే నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఈ ఒక్క మాట చాలండి. పై వచనాలన్నీ చూస్తే లోకము తనదే, పరిపూర్ణత తనదే, పశుపక్షాదులు తనదే, లోకము తనే సృష్టించాడు, పశువులు తనవే. అలాగే ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో ఈ లోకమంతా కేవలం దేవుడు మనిషి కోసమే చేశాడు. అలాంటప్పుడు మనము ఏమి దేవునికి అర్పిస్తే దేవుని ఆకలి తీరుతుంది అన్న ప్రశ్న వేస్తే దేవుడే సమాధానం ఇస్తున్నాడు. ఏమని? నేను ఆకలి కొనినను నీతో చెప్పను. అంటే దేవుడు ఆకలి కొంటాడు. ఒకవేళ ఆకలి కొన్నా కూడా నేను నీతో చెప్పను. ఎందుకు అంటున్నాడు అంటే మీరు ఇచ్చేది నాకు తెలుసు. ఏమి ఇస్తారు? పశువులు అర్పిస్తారు, లేదా కోడిదూళ్ళు అర్పిస్తారు. పాటలు కూడా ఉన్నాయి కదా మనకు.
వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా చాలునా, వేలాది పొట్టేలు అర్పించినా చాలునా. పొట్టేలు అర్పిస్తాము, మనం అన్ని అర్పిస్తాం. అర్పించి ఎవరు తింటాం? మనమే తింటాం. దేవుడు మనం తింటాడా? తినడు. అంటే ఏంటి? మనిషి దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏమి ఇస్తాడో దేవునికి ముందుగానే తెలుసండి. ఇప్పటికీ కూడా మనం దేవునికి ఏమి ఇస్తాము అంటే, చాలామంది ఆ పండుగ సందర్భంలోనూ ఏదో ఒక 100 రూపాయలు, లేదో ఒక 1000 రూపాయలు, లేదా బయట ఎవరో అనాథలకు ఒక పూట భోజనము పెట్టేసి ఏదో దేవునికి చేస్తున్నామని విర్రవీగుచుంటారు జనాలు, మనుషులు. ఒక పూట మనిషికి సహాయం చేస్తే దేవుని ఆకలి తీరుతుందా? ఆ భిక్షగానికి లేదా ఆకలి కొనిన వానికి ఒక పూట నువ్వు ఇస్తే అతని ఆకలి తీరుతుంది. మరి నెక్స్ట్ పూట, ఆ తర్వాత రాత్రికి, మరుసటి రోజు ఎవరో ఒకరు పెట్టాల్సిందే కదా. ఆకలి మనిషికి తీరేది కాదండి. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, నాకు కావలసిన ఆకలి మీరు తీర్చలేరు, తీర్చజాలరు అంటున్నాడు అన్నమాట అక్కడ. చూద్దాం. దేవుని ఆకలి తీర్చడం అంటే దేవునికి ఆహారం పెట్టడమా, లేదా ఏదో కానుకలు ఇవ్వడమా, లేదా అనాథాశ్రమంలో అనాథలకు, వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఒక పూట లేదా ఒక నెల పొడవునా ఏదైనా ఆహారం పెట్టడమా, లేదా మన దగ్గర ఉన్న ఏదైనా దానం చేయడమా? కాదు కదా. ఇవన్నీ కేవలం లోకంలో ఉన్నట్టు అవసరాలంతే. వాళ్ళకు అవసరం ఉంది, నువ్వు వాళ్ళ అవసరాలు తీర్చావంతే. ఇందులో మన స్వార్థం ఏంటి అంటే, పుణ్యం వస్తుంది, దేవుడు నా గురించి గొప్పగా అనుకుంటాడు, నేనేదో మంచి కార్యాలు చేస్తే దేవుడు శబాష్ అనుకుంటాడేమో అని అనుకునే వాళ్ళే 99%. అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే మన స్వార్థమే. ఏదో దానం చేస్తే దేవుడు నాకు గొప్ప ఇస్తాడు, నేను చేసిన ఏవో చిన్న చిన్న తప్పులు లేదా పాపాలు దేవుడు క్షమిస్తాడు, దానం చేయమన్నాడు, దరిద్రులను చూడమన్నాడు, బీద వాళ్ళని దర్శించమన్నాడు, దేవుడు చెప్పిన వాక్యమే కదా, దర్శిద్దాం, ఇలా అనుకుంటారే తప్ప నిజంగా దేవునికి ఇవి చేస్తూ ఇంకా ఏమైనా చేయాలని ఎవరు ఆలోచించడం లేదండి. చేయాలి, దీంతో సరిపోదు. ఏదో ఒక పూట నువ్వు ఆహారం పెడితే సరిపోదు, ఏదో 10 రూపాయలు దానం చేస్తే సరిపోదు, 100 రూపాయలు దానం చేస్తే సరిపోదు, అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో నువ్వు ఒక పూట పెడితే సరిపోదండి. ఇవన్నీ కూడాను నిన్ను పరలోకానికి చేర్చవు. పరలోకానికి చేర్చేవి ఇవి కాకుండా ఇంకా వేరే ఉన్నాయి. అవే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు. దేవుడు కోరుకునే ఆకలి. దేవుని ఆకలి తీర్చడం అంటే ఏదో అనాథలకు పెట్టడం కాదు, మనం అర్థం చేసుకోవాలి ముందుగా. ఒకరికి 100 రూపాయలు లేదా దారిలో ఉన్నటువంటి ఒక లేనివాడికి ఏదో సహాయం చేస్తే దేవుని కోరిక తీరుతుంది, ఆకలి తీరుతుంటే తప్పండి. అది కాకుండా ఇంకా ఏదో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు, అవి మనం ఆలోచిస్తున్నాం. చూద్దాం. దేవునికి మనం ఆకలి తీర్చాలంటే దేవుడు ఎలాంటి వాడు? ఉన్నతుడు. భూమి అతనిదే, పరలోకము అతనిదే, 3 లోకాలు అతనివే. 3 లోకాలకు అధిపతి అయిన దేవునికి మనం ఏమిచ్చి ఆకలి తీర్చగలము? భూమి నా పాదపీఠము, ఆకాశం మా సింహాసనం అంటున్న దేవునికి మనం ఆకలి తీర్చగలమా చెప్పండి? ఏమి పెట్టి ఆకలి తీర్చగలం? తీర్చలేమండి. అయితే దేవుని ఆకలి గురించి చెప్పడానికి ఒకరున్నారండి. తండ్రి అయిన దేవుని మనసు ఎరిగిన ఒకే ఒక్కడు ప్రపంచానికి దిక్సూచి ప్రపంచాన్ని తండ్రి వైపు నడిపింపగల ఒకే ఒక్క మహానుభావుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చిన తర్వాత నిజంగా తండ్రి అయిన దేవుని మనసు ఏంటి, తండ్రి అయిన దేవుడు పాత నిబంధనలో ఎలా ఉండేవాడు, మనుషుల పట్ల ఎందుకు అలా చేశాడు, మనుషులు మారాలని దేవుడు కోరుకున్నాడు కదా, మీరు మారాలనే నేను ఆజ్ఞ ఇచ్చాను, మీరు బాగుండాలనే మీరు నాకు బలులు అర్పించమని చెప్పాను, మీరు నా వైపు తిరగాలని, నేను చేసినటువంటి కార్యాలను మీరు తెలుసుకోవాలని, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే బలులు ఇప్పించాలే కానీ నేను నిజంగా బలులు తీసుకునేవాడిని కాను, నేను బలియు అర్పణను కోరను గాని. కోరడం లేదండి దేవుడు. ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకొని ఈ ప్రపంచానికి చెప్పడానికి ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ భూలోకంలో ఉన్న మనుషులకు నిజమైన దేవుని మనసు తెలియజేశాడు. నిజమైన దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు, మనుషుల నుంచి ఏమి కావాలనుకుంటున్నాడు, మనుషులు ఏమి చేస్తే తండ్రి మనసు గెలుచుకుంటారో అది దేవుడు చెప్తున్నాడండి. ఒక సందర్భం చూద్దాం. ఆ సందర్భం ఒకసారి చూస్తే ఖచ్చితంగా దేవుని ఆకలి ఎలా తీర్చగలమో, దేవునికి ఏమి ఇష్టమో, తండ్రి అయిన దేవునికి ఏమి ఇష్టమో యేసుక్రీస్తుల వారు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. యేసుక్రీస్తుల వారు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుణ్ణి కనపరుస్తూ, తండ్రి అయిన మనస్సును ఎలా ఉంటుందో చెప్తూ, తండ్రికి ఏం చేయాలి, తండ్రి ఎలా ఉంటాడు, తండ్రిని మనం ఎలా చూడగలము, తండ్రికి ఏమి కావాలి, తండ్రికి మనం ఎలా జీవిస్తే మనము ఇష్టలుగా ఉంటాము అనేవి బైబిల్ గ్రంథంలో మనకు రాసి ఉంచాడు. చూద్దాం. యోహాను సువార్త
4వ అధ్యాయము 27 నుంచి ఒకసారి చదువుకుంటూ వెళ్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము చదువుమా. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 27వ వచనంలో దేవుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారితో ఒక స్త్రీ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎవరు ఆ స్త్రీ? యాక్చువల్గా ఈ సమరయ స్త్రీ ఎందుకు వచ్చింది అంటే బావి వద్దకు నీళ్ళ కోసం వచ్చిందండి. కుండ తీసుకొని నీళ్ళ కోసం వచ్చింది. అక్కడ సందర్భం అంతా ఆలోచిస్తే యేసుక్రీస్తు ఆమె నీళ్ళు అడగడము, అయ్యో నేను సమరయ స్త్రీనండి, నేను మీరు యూదులు, సో మేము మాకు సాంగత్యం ఉండదు, మేమితో మాట్లాడకూడదు, నేను ఎంతటి వారిని అని అన్నట్టు సంభాషణ ఉంటుంది అక్కడ. ఆ తర్వాత ఆ స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత ఆమె గతాన్ని గురించి ఆమెతో చెప్పడము, ఆమె ఆశ్చర్యపోవడము, యేసుక్రీస్తు నుంచి గొప్పగా ఆలోచించడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె అక్కడ నీటి కోసం వచ్చిందండి. దేనికోసం వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. నీళ్ళ కోసం వచ్చిన ఆ స్త్రీ 28వ వచనంలో యేసుక్రీస్తు వారి మాటలన్నీ విన్న తర్వాత, సంభాషణతో అయిపోయిన తర్వాత ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఎందుకు వెళ్ళిపోయింది ఊరిలోనికి? యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడిన మాటలు విని ఆశ్చర్యపడింది. అరే, నా గతమంతా తెలిసిన యేసుక్రీస్తు ఒకడు ఉన్నాడు, అతను దేవుడు అని ఆమె గ్రహించి, నిజమైన రక్షకుడు ఆయన గ్రహించి, అతని గురించి చెప్పడానికి, అతని గురించి ప్రకటించడానికి తను వచ్చిన పని వదిలేసి, తనకి యాక్చువల్గా నీళ్ళ కోసం వచ్చింది, ఆ కుండను అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది? ప్రకటించడానికి. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆమె అంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఆ యొక్క బోధలో ఆమెతో మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత ఆమె ప్రపంచానికి చెప్పాలనుకుంటుంది. ఆ ప్రజలందరికీ చెప్పాలనుకున్నది. ఏం చెప్పాలనుకున్నది? దేవుని గురించి చెప్పాలనుకున్నది. ఈయన యేసుక్రీస్తు కాడా అంటే నా రక్షకుడు, నన్ను రక్షించేవాడు ఇతనే అని చెప్పాలనుకున్న ఆమె ఒక వ్యభిచారి కదా, ఒక భర్త లేడు కదా ఆమెకి. అంటే ఆమె తప్పు మార్గంలో ఉన్న ఆమె అంటే అక్కడున్న సందర్భంలో ఆ స్త్రీకి నిజంగా ఒక క్యారెక్టర్ లెస్ ఒక స్త్రీగా కనిపిస్తుంది మనకు. ఆమె దేవుని గురించి అంత గొప్పగా తన ముందున్న జనంలోకి చెప్పగలిగితే మనము మనకు చెప్పాలి, ఎన్ని విషయాలు దేవుని గురించి ప్రకటించాలి. మనము ఇన్ని అనుభవిస్తున్నాము, కొత్త నిబంధన అంతా మనం చదువుతున్నాము, కాలం పరిపూర్ణమైనది, వాక్యం మన ముందు ఉన్నది, 66 పుస్తకాల్లో దేవుని మనసు పూర్తిగా తెలిసిన మనము ఇంకా ఎక్కువగా దేవుని గురించి చెప్పగలగాలి. ఆ స్త్రీ చేస్తున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు గురించి ఆ ఊరి వారితో తీసుకొచ్చింది, చెప్పేసింది. మొత్తం చెప్పి వదిలేసిందా? లేదు, తీసుకొచ్చింది. ఆమె తీసుకురావడం అంటే అంత ఆషామాషి కాదండి. దేవుని యొద్దకు తీసుకురావడం అంటే మహాగనులే అవ్వట్లేదు. ఎందుకు అంటే ఎవరు వినట్లేదు దేవుని వాక్యాన్ని. వాళ్ళకి ఇష్టం వస్తే వింటారు, లేకుంటే లేదు. వాళ్ళకి నచ్చితే చర్చిలోకి వస్తారు, లేకుంటే లేదు. నువ్వు బ్రతిమాలినా అది ఇస్తాం ఇది ఇస్తామన్నా రారు, వస్తారు. ఒకవేళ వస్తే గనక ఏదో ఆశించి వస్తారు, నిజంగా దేవుని వాక్యం వినడానికి రారండి. ఇక్కడ సమరయ స్త్రీ చెప్పిన తర్వాత నిజంగా యేసుక్రీస్తు అనే వ్యక్తిని చూడాలి, అతని బోధ అంత గొప్పగా ఉంటుందా అని ఆలోచించి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇక్కడ ఈ వాక్యం అయిపోయిన తర్వాత మనకు మెయిన్ పాఠం ఏంటి అంటే దేవుని ఆకలి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వచనంలోకి వెళితే ఆ విషయమైన అయిన తర్వాత 32వ వచనం 30 వచనంలో వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, ఆలోగా అంటే ఏంటి? వచ్చిన తర్వాత అన్ని చూశారంతా అయిపోయిన తర్వాత కొంత సమయం అయిన తర్వాత శిష్యులు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? యేసుక్రీస్తుతో. బోధకుడా అంటే మాస్టర్, టీచర్ అన్నట్టు. అంటే బోధకుడు అంటే ఏంటి? ఇక్కడ ఆ పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం ఉపయోగించే వాళ్ళందరూ బోధకులే, వాక్యోపదేశకులు అని ఉంటుంది అనమాట. అంటే యేసుక్రీస్తు వారు ప్రకటించే క్రమంలో పాత నిబంధనలోని అంశాలు, దేవుని గురించి అంశాలు, తండ్రి అయిన అంశాలు బోధిస్తుండడం వల్ల అక్కడ ఉన్న వారందరికీ దేవుని యేసుక్రీస్తుని చూడగానే హీఈస్ ఎ గ్రేట్ టీచర్, ఫిలాసఫర్, ఒక గొప్ప మాటలు చెప్పే, దేవుని వాక్యాన్ని చెప్పే ఒక బోధకులా కనిపిస్తున్నాడు. అందుకే వాళ్ళు అంటున్న మాట ఏంటి అంటే, బోధకుడా చాలా టైం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, లేదా చాలా
విషయాలు మీరు మాకు చెప్పారు. ఆ తర్వాత మనం ఇంక నెక్స్ట్ ఏంటి, వాక్యం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అవ్వగానే భోంచేస్తాం, లేదా రాత్రి అయితే భోంచేస్తాం. ఇలా ఈ సందర్భంలో ఏమంటున్నారు, బోధకుడా భోజనము చేయమని ఆయన్ను వేడుకొనిరి. చాలా ఆలస్యమైంది అనుకుంటా, భోజనం చేద్దాము అని శిష్యులు ఆయనతో అన్నారు. అంటే అక్కడ సమాజము ఉంది, ఆ స్త్రీ ఉంది, వాళ్ళకి ఏదో దేవుడు మాటలు చెప్పాలనుకున్నప్పుడు సమయం కాస్త ఆలస్యమైంది. శిష్యులు ఏమనుకుంటున్నారు, రోజు ఉండేదే కదా ఇది, భోంచేద్దాం అన్నట్టు ఆ ఉద్దేశంతో దేవుని అడగవచ్చు. అలా అడిగారు. అందుకు ఆయన, ఎవరు, యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఇదండి విషయం. భుజించుటకు మీకు తెలియని ఆహారము. ఆహారం దేనికి, ఆకలి తీర్చడానికి. ఆకలి ఎప్పుడవుతుంది అంటే ఒక సమయం, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, ఏదో ఒక సమయంలో ఏదో ఒక పూట ఖచ్చితంగా మనకు ఆకలి అవుతుంది. ఆకలి అవ్వడం అంటే బాధ. ముఖ్యంగా ఆకలి అయిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, బాధపడుతూ ఉంటారా, బాధపడుతూ ఉంటారు. అంటే వీళ్ళకు ఆకలి అయింది, భోంచేద్దాం రండి బోధకుడా యేసుక్రీస్తు వారితో అన్నప్పుడు, యేసుక్రీస్తు అన్నమాట ఏంటి, తెలియని ఆహారము నాకు ఉన్నదని వారు చెప్పగా. అంటే యేసుక్రీస్తు వారికి ఆకలి ఉందా, ఉంది. అయితే శిష్యులు అనుకుంటున్నటువంటి ఆకలి కాదది. శిష్యులు పెట్టాలి అనుకున్నటువంటి ఆహారమా కాదు. ఈ ఆహారం ఏంటి అంటే, ఈ ఆకలి ఏంటి అంటే ఆ తర్వాత వచనాలలో ఉన్నది ఏంటి అంటే, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఆయనతో ఒకరినొకరు చెప్పుకునేది. తర్వాత 34వ వచనం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇదంటే ముఖ్య విషయం. దేవుని ఆకలి అంటే ఏంటి అంటే, దేవుని ఆకలి ఎలా తీర్చగలము అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, సమాజానికి, ప్రపంచానికి, శిష్యులకు చెప్పుచున్న మాట ఏంటి అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. ఏ చిత్తము? పరలోక తండ్రి చిత్తం ఏంటి అంటే, మనుషులను మార్చుట, మనసులను మార్చుట. మార్చడం అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, తక్కువ స్థితి నుంచి ఉన్నత స్థితికి. ఏ స్థితి? ఆత్మీయ స్థితి. ఏ స్థితి? పాపపు స్థితి. పాపపు స్థితిలో ఉన్న వ్యక్తులను మార్చి పరలోకానికి చేర్చే ఆ చిత్తమే పరలోక తండ్రి చిత్తము. ఆ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి అంటే, నాకు ఆహారము ఆకలి ఉంది, అయితే మీరు అనుకున్న ఆహారం కాదు, కానీ ఇక్కడ నా ముందు ఉన్న సమాజాన్ని మార్చాలి, వారికి వాక్యం ప్రకటించాలి, తండ్రి అయిన దేవుని గురించి చెప్పాలి, తండ్రి అయిన దేవుని మనసు చెప్పాలి. తండ్రి అయిన దేవునికి నిజమైన ఆహారం ఏంటి అంటే మనుషులను మార్చుట. మనుషులు ఎలా మార్చాలి? సువార్త ద్వారా, వాక్యం ద్వారా, దేవుడు బైబిల్లో వ్రాయించిన వాక్యాలను ప్రకటించడం ద్వారా మనుషులను మార్చగలం. ఒకసారి సెట్ చేసి సరిపోతుందా? ఒక ఆదివారం వాక్యం చెప్తే అందరూ మారిపోతారా? కాదండి. ఇది నిత్యం జరగవలసిన ఒక ప్రక్రియ. దేవుని చిత్తము ఏంటి అంటే, దేవుని యొక్క మనసు ఎరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం. అలా ప్రకటిస్తే మనుషులను మనం మార్చగలం. అలా మనుషులను మారుస్తున్నాము అంటే పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే దేవుని ఆకలి తీర్చటం. దేవుని ఆకలి తీర్చటం. ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. పని తుదముట్టించడం అంటే ఏంటి? కంప్లీట్ చేయడం. వర్క్, ఇచ్చిన పని కంప్లీట్ చేయడం. మనకి ఏదైనా పని ఇచ్చారనుకోండి, మన పై అధికారి, పని ఎంత అయిపోయిన తర్వాత వదిలేసి వస్తామా? సగం పెట్టి వదిలేసి వస్తామా? కంప్లీట్ చేయాలి. మనకు పై అధికారి ఇచ్చిన ఒక 1 hour, 2 hours, 1 day, 1 week, 1 month ఆ వర్క్ని మనం ఫినిష్ చేయకపోతే మన పై అధికారి మనల్ని దండిస్తాడు. ఒప్పుకోడు, ఓర్చుకోడు, జీతం ఇవ్వకపోదు, మన వేతనం రాకపోదు. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మన పని అడుగుతాడు. ఆయన పని ఏం చేయాలి? తుదముట్టించాలి. యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడుతూ దేవుని యొక్క పని తుదముట్టించాడు చెప్పాడా? ఇంకా మనం ఫినిష్ అన్నాడా? ఫినిష్, సమాప్తమైనది. అంటే దేవుడు చెప్పిన, తండ్రి అయిన దేవుడు పంపించిన ఒక చిత్తం అంతా నెరవేర్చాడు. మరి మనం దేనికి వచ్చాము? ఏదో 60 ఏళ్ళు బతికి, 50 ఏళ్ళు బతికి ఉండి, ఇల్లు సంపాదించుకొని, ఇల్లు కట్టుకొని, పిల్లలు కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి, దీనికా మనం వచ్చినది? తండ్రి అయిన దేవుని మనసు ఎరిగిన యేసుక్రీస్తు వారు వచ్చి ఏమి చేసి మనకు మాదిరిగా చూపించి వెళ్ళాడో మనము కూడా ఆ పని చేయడానికే వచ్చామండి, వేరే పని చేయడానికి కాదు. నేనొక పర్పస్కి, మీరొక పర్పస్కి, యేసుక్రీస్తు వాళ్ళు ఒక పర్పస్కి రాలేదు. యేసుక్రీస్తు వారు వచ్చింది దేవుని మనసు మనకు
తెలిపి ఇలా బతకాలి, ఇలా చేయాలి, దేవుని మనసు, దేవుని చిత్తము, దేవునికి ఆహారము ఎలా పెట్టాలి, ఎలా ఏం చేయాలి, ఇవన్నీ నేర్పించి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం చదువుతున్న మనము కూడా దేవునికి ఆకలి ఉంది. ఇలాంటి ఆకలి అంటే నీకు నాకు ఉన్నటువంటి ఆకలి కాదు. మనం రోజు చేసే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కాదండి. దేవుని వాక్యాన్ని ప్రకటించడం. ఎలా ప్రకటించాలి? సమయమందును అసమయమందును, రేయనక పగలనక ఎంతో మంది కష్టపడుతున్నారు. అలాంటి వారిలో మనం ఉండాలి, లేదా అలాంటి వారికి సహాయం చేయాలి. మనకున్న స్థితిలో దేవుని వాక్యం ప్రకటించాలి, లేదా ప్రకటించే వాళ్ళకి సహాయం చేయాలి. ఇది దేవుని చిత్తము, ఇది దేవునికి కావలసినది, దేవుని మెచ్చుకునే ఆహారం. ఇది దేవునికి కావలసిన ఆహారం. దేవుని ఆకలి ఎలా తీర్చగలము అంటే దేవుని వాక్యాన్ని చదివి పాటించి ప్రకటించాలి, ప్రకటించే వాళ్ళకు సహాయం చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చి ఆయన యొక్క ఆహారాన్ని తీర్చిన దేవునిగా, ఆకలి తీర్చిన యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. అలాగే మనము కూడా మన జీవితాంతం ఏం చేయాలి? దేవుని ఆకలి తీర్చే వాళ్ళగా ఉండాలి. యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటున్నాడు, శిష్యులతో వారిని అడుగుతూ, మీరు నా దగ్గరికి రండి, ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, మనుషులందరూ పిలిచి మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేస్తాను అన్నాడు. మత్తయి సువార్త 4:19 వచనాలు ఉంటాయి. మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తాను అని అంటున్నాడు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అంటే చేపలు పట్టేవాళ్ళు. శిష్యులంతా ఎవరు అక్కడ? ఆల్మోస్ట్ అక్కడ తను మాట్లాడుతున్న శిష్యులు చేపలు పడుతున్నారు. అక్కడ చేపలు పడుతున్న వారితో దేవుడు అంటున్న మాట ఏంటి? మీరు చేపలు పడుతున్నారు, మీకు చేపలు దొరుకుతాయి, అవి అమ్మితే ఆహారం వస్తుంది, లేదా పూట గడుస్తుంది, మీరు జీవిస్తారు. అయితే నేను మీకు ఒక పని అప్పగిస్తాను, మీరు ఆ పని చేస్తే మిమ్మల్ని ఒక పొజిషన్కి తీసుకెళ్తాను. ఎలాంటి వారుగా మిమ్మల్ని చేస్తానంటే మనుషులను పట్టు జాలరులు. ఎలా పడతాం మనము? వాక్యం ద్వారా మాత్రమే పట్టగలమండి. చేపలు పడితే నీకు ఆహారం తీరుతుంది, అది నీ ఆకలి. మనుషుల యొక్క ఆకలి తీర్చేది ఎలా అంటే మనం పని చేస్తే మన ఆకలి తీరుతుంది, ఉద్యోగం చేస్తే మన ఆకలి తీరుతుంది, మనం ఏది చేసినా కానీ మన ఆకలి తీరుతుంది, కానీ దేవుని ఆకలి తీరదు. మరి దేవుని ఆకలి ఎలా తీరుతుందంటే మనుషులను పట్టే జాలరులుగా మనం కూడా ఉన్నప్పుడే దేవుని ఆకలి తీరుతుందండి. దేవుని ఆకలి అంటే మనుషులను మనము మార్చాలి, మనుష్యుల యొక్క మనసులో మనం మార్చాలి. వారు తెలుసో తెలియకో తెలుసు మాట్లాడుతుంటారు. మన కళ్ళెదురు ఉన్న సోదరులు, సహోదరులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మనం మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, వాక్యం ద్వారా ఏదో రకంగా, ఏదో విధంగా, ఏ రకంగానైనా వారిని ఎలా చేయాలి? దేవుని వైపు తిప్పాలి. మనుషులను మనము పట్టే జాలరులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే మనము దేవునికి తీర్చే ఆకలి అండి. నిజమండి, దేవుడు ఎన్నో కోరుకున్నాడు మన నుంచి. నిజంగా మనుషులందరూ కూడాను మన ఆకలి మన కడుపు అంటున్నాడు. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, ఎప్పుడు మీ ఆకలి మీ కడుపే మీ దేవుడు అంటాడు. మీ కడుపే మీ దేవుడా? కాదు, మీ కడుపు మీ దేవుడు కాదు, మనుషులు మార్చేదే మీ దేవుడు. మీ కడుపే మీ దేవుడు అనుకుంటున్నారు మీరు, కానీ కాదండి. మనుషుల్ని ఎప్పుడైతే నువ్వు వాక్యం ద్వారా, వాక్యం ప్రకటించడం ద్వారా, ప్రకటించే వాళ్ళకి సహాయం చేయడం ద్వారా నువ్వు సహాయం చేస్తావో అప్పుడు నిజంగా తండ్రి అయిన దేవుని మనస్సును, చిత్తమును నెరవేర్చిన నీవు దేవుని ఆకలి తీర్చేవారిగా ఉంటావు. ఈ యొక్క సందర్భంలో దేవుడు అంటున్న మాట ఏంటి అంటే మీరు చేపలు పడితే కేవలం మీ ఆహారం మాత్రం దొరుకుతుంది, మీరు మనుషులను పట్టండి, పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. అవునండి, నిజమంటే పరలోకపు తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడంటే మనం ఫలిస్తే. ఫలించడం అంటే బాగా అభివృద్ధి చెందడమా, ఇల్లు కట్టుకోవడమా, పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి అమెరికాకి వెళ్ళడము, లేదా మంచి ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ ఏమంటారు సీట్ రావడము, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడము, లేకుంటే పిల్లలకి పెళ్లి కావడము, వాళ్ళకు పిల్లలు పుట్టడము, మంచి ఉద్యోగం రావడం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మంచి డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 స్టేజ్లో జాబ్ ఉండడము, ఇవన్నీ ఫలించడము అనుకుంటే క్రైస్తవులే ఫలిస్తున్నారా? ప్రపంచంలో అంతా క్రైస్తవులే ఉన్నప్పటికీ క్రైస్తవేతరులు లేరా? యేసుక్రీస్తుని ఎరిగిన వారు చాలా మంది లేరా? వాళ్ళు అభివృద్ధి చెందడం లేదా? వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లేదా? బంగ్లాలు లేవా? వాళ్ళకు కార్లు లేవా? ఉన్నాయండి. మరి వాళ్ళతో కంపేర్ చేస్తే మనం అభివృద్ధి చెందామంటారా? మనం ఫలించామంటారా? కాదండి. ఇక్కడ ఫలించడము అంటే నిజంగా అంటే ఆత్మఫలముల్లో ఉన్నట్టు ఫలాలే ఫలించడం అంటే. ఇది చాలా మందికి తెలియక
నిజంగా క్రైస్తవ సంఘాలలో, చర్చిలలో ఆత్మఫలములన్నీ నేర్పించక ఫలించడము అంటే గొప్పగా ఉండడము, ఉద్యోగం చేసుకోవడము ఇవే అనుకుంటున్నారు. ఎవరైతే ఆత్మఫలములు ఫలిస్తారో ఆ ఫలించిన వారి పట్ల దేవుడు పరలోకంలో ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అంటే దేవుడు సంతోషిస్తున్నాడు అంటే దేవుని ఆకలి తీర్చినట్టేనా? తీరినట్టే. ఎవరి ద్వారా? ముందు నా ద్వారా, నా కుటుంబం ద్వారా, నా సంఘం ద్వారా, నేను వాక్యాన్ని చెప్పడం ద్వారా, లేదా చెప్పేవారికి సహాయం చేయడం ద్వారా ఏదో రకంగా దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. దేనికి? పరలోకం నా తండ్రి సంతోషించడానికి. దేవుడు నా పట్ల సంతోషిస్తున్నాడు. నేను ఏదో రకంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఏ చిత్తము? దేవుని చిత్తంలో ఒకరు వాక్యాన్ని ప్రకటించాలి, ఒకరు గొప్పగా ప్రకటిస్తుంటాడు, కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు, కొంతమంది సువార్త ప్రకటించే వారికి ధనం సహాయం చేస్తుంటారు, కొంతమంది ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తున్న వారి పట్ల దేవుడు సంతోషంగా ఉంటాడా? కేవలం వాక్యం చెప్పే వాళ్ళ పట్ల మాత్రమే సంతోషంగా ఉంటాడా? అందరూ ఉంటే కదండి. సో దేవుడు ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడు అంటే ఆత్మఫలములు ఫలించిన వారి పట్ల దేవుడు సంతోషంగా ఉంటాడు. అంటే దేవుని ఆకలి తీరినట్టే. మీరు ఫలించాలి, మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? దేవుని వాక్యంలో ఫలించాలి, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని ఫలించాలి, మంచిగా బ్రతకడంలో ఫలించాలి. ఆ వాక్యం పట్ల మనం విధేయత కలిగి మన కుటుంబాన్ని, మన ముందున్న వారికి మనము దేవుని గురించి గొప్పగా చెప్పడంలో మనం ఫలించి గొప్ప వాళ్ళై దేవునికి సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా మనం ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడండి. మనసు పొంది దేవుని వైపు తిరుగుతూ నడుస్తూ వెళ్తూ ఉంటారో వారిని చూచి పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు సంతోషంతో మనము ఆనందిస్తూ ఉంటాడండి మన పట్ల. అది దేవుడు అన్నాడు. ఇక్కడేంటా? లూకాసు వార్త 15:10 అంటాడు. 15:10 లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. ఒక పాపి విషయమై దేవుడు సంతోషిస్తాడంట. అంటే ఒకరు మారితేనే దేవుడు సంతోషిస్తే మరి ఎంతో మందిని మార్చగలిగితే మన మాటల ద్వారా, మన వాక్యం ద్వారా, మన పరిచర్య ద్వారా దేవుడు ఇంకెంత సంతోషిస్తాడండి. ఈ వాక్యాన్ని చదువుతున్న మనము దేవుని మాటలను ప్రకటించి ఒక పాపిని మార్చే ఆ యొక్క బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే పరలోకంలో ఉన్న తండ్రి దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తున్నాడంటే ఇట్స్ సింపుల్, మనము దేవుని ఆకలి తీర్చిన వారముగా ఉంటాము. దేవుని ఆకలి ఎలా తీర్చగలము? నిజంగా చెప్పాలి అంటే ఆత్మఫలములు ఫలించాలి. ఆత్మఫలములు ఫలిస్తూ దేవుని వాక్యానికి మనం లోబడి తండ్రి అయిన దేవుని మనస్సును ఎరిగిన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చి ఏమైతే చేశాడో, తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చి ఏ ఆహారం నాకు ఉన్నదన్నాడో ఆ ఆహారం మనం కూడా తెలుసుకొని తండ్రి అయిన దేవునికి మహిమ కలిగేటట్టుగా, తండ్రి అయిన దేవుడు పరలోకంలో సంతోషించే బిడ్డలుగా మనం ఉండాలంటే మనము కూడా వాక్యాన్ని ప్రకటించి లేదా ప్రకటించే వాళ్ళకు మనం సహాయం చేసి దేవుని ఆకలి తీర్చేవారిగా మనం ఉండాలి. దేవునికి ఆకలి ఉందని నిజంగా ఎలాంటి ఆకలి ఉంది? మనుషులను మార్చాలి. నిజంగా మనుషులు మార్చడం అంటే ఒక కత్తి మీద సామండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక కుటుంబాన్ని తీసుకురావడం అంటే చాలా కష్టం, తెచ్చిన కుటుంబాన్ని అలాగే ఉంచుకోవడం అంటే చాలా కష్టం. వారిని కడదాకా అంటే మరణం వరకు లేదా రాకడ వరకు లేదా వారు మన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళని మనం చూసుకోవడం, వాళ్ళని పరీక్షించుకోవడం చాలా కష్టం అండి. ఇవన్నీ మనము చేస్తున్నాము అంటే దేవుడు మన పైన ఒక పెద్ద భారం పెట్టాడు. నిజమంటే దేవుని వాక్యం ప్రకటించడము లేదా దేవుని వాక్యాన్ని చెప్పడము అంటే ఊరికే 4 విషయాలు చెప్పడం కాదు, మన బ్రతుకులో చూపించడం, మన మాటలో చూపించడం. మనలో చూసి ఒకవేళ మన ఎదురుగా వాళ్ళు అనకపోయినా పర్లేదు, పలానా వ్యక్తి అండి మంచి భక్తుడు అని పక్కవారితో అంటున్నారంటే మన జీవితం బాగున్నట్టు, పక్కవారితో 4 విషయాలు చెప్పుకుంటున్నారంటే మన జీవితం బాగున్నట్టు, మన గురించి దేవుడు సంతోషిస్తాడు. అరే నా బిడ్డ ద్వారా నేను మహిమపరచబడుతున్నాను, నా బిడ్డ చెప్పుచున్న మాటలను బట్టి పరలోకంలో దేవుడు ఏమనుకుంటాడు? ఇతని వల్ల నా కుమారుని వల్ల నేను మహిమ పొందుతున్నాను. దేవునికి మహిమ ఎలా వస్తుంది? మన వల్లేనండి. జంతువుల ద్వారా రాదు, పక్షుల ద్వారా రాదు, కేవలం మనుషుల ద్వారా. ఏ మనుషుడు? మారు మనసు పొంది దేవుని వైపు తిరిగిన మనిషి ద్వారా దేవునికి ఏం కావాలి? మహిమ కావాలి, మంచి పేరు కావాలి. అదే దేవునికి కావాల్సిన ఆహారము. మనుషులకు దేవుడు ఇచ్చిన విధి ఏంటి అంటే మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అలా ప్రకటించడం ద్వారా అనేకులను, చాలా మందిని, వేల కోట్లు లక్షల మందిని నాకు శిష్యులుగా చేయండి. అలా చేశారు అంటే పరలోకంలో ఉన్న నేను, నా ఆహారం తీరుతుంది,
నాకు సంతోషం కలుగుతుంది, నేను దూతలతో సంతోషిస్తాను. మీరు వస్తారు కదా ఒకప్పుడు నా దగ్గరకు, అప్పుడు చూస్తారు మీరు నేను ఎంత సంతోషించానో, మీ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నానో. నా కుమారుడా, నా కుమార్తె, ఇన్ని పనులు చేశారు కదా మీరు బ్రతుకున్నప్పుడు. ఇన్ని కష్టాలు వచ్చాయి కదా మీకు, అనారోగ్య సమస్యలు వచ్చాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, కుటుంబంలో ఎన్నో సమస్యలు, భర్తకేమో భార్య ద్వారా సమస్యలు, భార్యకేమో భర్త ద్వారా సమస్యలు, ఇద్దరికేమో పిల్లల నుంచి సమస్యలు. వీళ్ళందరికీ కాదని అత్తమామలు, నాన్నలు, అమ్మలు, అక్క చెల్లెళ్ళు ఏదో ఒక సమస్యలు నువ్వు అనుభవించావు కదా, చూసావు కదా, ఎదుర్కొన్నావు కదా. ఇన్ని ఎదుర్కొన్నా కూడా నువ్వు దేవుని గురించి నువ్వు ఆలోచించావు అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించావు అంటే, ప్రకటించే వరకు నువ్వు సహాయం చేశావు అంటే, నీకున్న దాంట్లోనే దేవుని సువార్తకు నువ్వు పాటుపడ్డావు అంటే సూపర్, నువ్వు నాకు నచ్చావు, ఐఎమ్ హ్యాపీ అంటాడు దేవుడు. దేవుడు హ్యాపీ అంటాడండి. ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? సంతోషం అంటే అంత సింపుల్ కాదు. మనం ఏదో 4 జోకులు వేసుకొని, సినిమాలో వచ్చే జోక్స్ చూసుకొని, లేదా పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఏవో 4 మాటలు విని ఆ సంతోషం కాదండి. పరలోకపు సంతోషం అంటే అది అంతుపట్టనిది. అది భక్తులు మాత్రమే అర్థమవుతుంది. బైబిల్ బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. బైబిల్లోని విషయాలు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు వింటున్నప్పుడు ఆ మాటల్లో మనము ఒకసారి నెమరు వేస్తూ ఉన్నప్పుడు, అవునా దేవుడు ఇలా అంటున్నాడా, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడా, యేసుక్రీస్తు వారు దేవుని గురించి ఇలా చెప్తున్నాడా, శిష్యులు ఇలా అర్థం చేసుకున్నారా, శిష్యులు కూడా ఇలా ప్రకటించారా, అపోస్తులు ఇలా ప్రకటించారా, ఆ తర్వాత తరంలో ఎంతమంది ఎలా ఉన్నారు, ఆ సహకారులు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఆలోచిస్తే వారిలో ఏదో ఒక మూలనామాలం ఉంటే చాలండి. వాళ్ళంత గొప్పగా మనం చేయలేం, ఇది నిజం, అంత గొప్పగా చేయలేము. కానీ వారి వలె విశ్వాసము కలిగి మన పరిశుద్ధతను కాపాడుకొని తండ్రి అయిన దేవుని ఆకలి తీర్చాలి. తండ్రి అయిన దేవునికి ఆకలి ఉంది, లేదు అనుకోకూడదు. మనము ఆకలి మనం తినే ఆకారం కాదండి. అంటున్నాడు యేసుక్రీస్తు అన్నారు కదా, నాకు వేరొక ఆహారం ఉంది, అది మీరు అనుకున్నది కాదు. మీరు అనుకుంటున్నారు ఆహారము మేము పెడతాము తినండి అని. నాకు ఆహారం వేరే ఉంది, అది తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే నా ఆహారం. ఆహారం అంటే ఏంటి? సంతోషం, కడుపు. నా బాధ తీరుతుంది. బాధ ఎప్పుడు తీరుతుంది? ఏదైనా మన బాధను తగ్గించేది తీసుకున్నప్పుడు మన బాధ తీరుతుంది. చిన్న దెబ్బ తగిలింది, దెబ్బ తగిలినప్పుడు బాధ ఉంటుంది. ఆ బాధ ఎప్పుడు తగ్గుతుంది? ఆ దెబ్బకు గాయానికి కట్టుగట్టి ఆయింట్మెంట్ రాసి ఆ గాయం బాగైన తర్వాత బాధ తీరుతుంది. ఇక్కడ ఆకలి అనగానే బాధ. ఆకలిగా ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారా? అయ్యో ఆకలి అంటుంటారా? కడుపు కాలుతుంది అంటారు. కడుపు కాలడం అంటే బాధ. ఎప్పుడు బాధ తీరుతుంది? ఆహారం భుజించినప్పుడు. మనము మన కడుపుకు ఆహారం తింటే మన ఆకలి తీరుతుంది. దేవుని వాక్యము మనం ప్రకటించిన, సహాయం చేసిన దేవుని ఆకలి తీరుతుంది. దేవుని బాధ ఏంటి అంటే, అయ్యా నా కుమారుడా, నా కుమార్తె, మీరు దేవుని వాక్యాన్ని ఎంతో కొంత ప్రకటించండి, లేదా సహాయం చేయండి. దయచేసి మీరు, మీ కుటుంబము, మీతో పాటుగా ఉన్న మీ అక్కజల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, మీ స్నేహితులు అందరికీ ఏదో రకంగా దేవుని వాక్యాన్ని ప్రకటించండి. కనీసం ఒకరన్నా మారినా చాలు. మీ ద్వారా ఒకరు మారినా పరలోకంలో తండ్రి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. పరలోకంలో తండ్రి సంతోషించాడంటే దేవుని ఆకలి తీరినట్టే. దేవుని ఆకలి తీరినట్టే. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవునికి ఆకలి ఉంది. ఆకలి ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి మనం మనుషులను పట్టి దేవుని యొద్దకు చేర్చాలి. దేవుని యొద్దకు చేరిస్తే ఖచ్చితంగా దేవుని ఆకలి తీరుతుంది. పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు.